కథలు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. అనగా అనగా అనగనగా. ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మోహన్వాణి శ్రోతలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగస్య ఆది ఉగాది. ఉగ అంటే నక్షత్రపు నడక. నక్షత్రాల గమనం ప్రారంభమైన రోజే ఉగాది. మనం ఉగాది నాడు ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటికి మామిడి తోరణాలు కడతాం. ఉదయాన్నే నువ్వుల నూనెతో శరీరం అంతా మద్దం చేసుకుని తలంటుకోవాలి. దీన్ని మంగళ స్నానం అంటాం. నువ్వుల నూనె మనలో వేడి పుట్టిస్తుంది, రక్త ప్రసారంలోని హెచ్చుతగ్గుని సరిచేస్తుంది. దేహమంతా నూనె మర్దన చేసుకోవడం వల్ల శరీరానికి తేజస్సు వస్తుంది. అన్ని పండుగల్లోనూ మనం తైలాభ్యంగనం చేస్తూ ఉంటాం. మర్రి, మామిడి, నేరేడు, మేడి, జువ్వి అనే ఈ 5 చెట్లాకులని నీటిలో వేసుకుని ఆ నీటితో స్నానం చేయాలి. చిన్నపిల్లలకి తలంటు పోసే ముందు శిరస్సు మీద మన తల్లిదండ్రులు కానీ పెద్దలు చక్కగా మర్దన చేసి ఆశీర్వదించి వారికి తల స్నానం చేస్తూ ఉంటారు. శాంతి సౌఖ్యాలు ఇవ్వాలని, భోగభాగ్యాలు అందించాలని కాలాన్ని ప్రార్థిస్తాం. కాలగణనకు మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఉగాదిని ఊరువాడ వేడుకగా చేసుకుంటాం. ఉదయమే అభ్యంగన స్నానం, కొత్త వస్త్రధారణ, వెంటనే నూతన సంవత్సర నామాన్ని సంకల్పశుద్ధితో ప్రకటించుకోవాలి. ఈ సంవత్సరం పేరు శ్రీ పరాభవనామ సంవత్సరం. 6 రుచుల ఉగాది పచ్చడిని భక్తితో శ్రద్ధతోటి ఆస్వాదించాలి. తర్వాత పంచాంగ శ్రవణం, దైవ దర్శనం, ఇలా మనం ఉగాదిని జరుపుకుంటూ ఉంటాం. మన భారతీయుల సాంప్రదాయం అనేది అత్యుత్తమం. మనదైన వారసత్వం, పద్ధతులు పాటించిన కొద్దీ మనస్సు, శరీరం ఎంతో తేజవంతం అవుతుంది. ఉగాది ప్రసాదం అంటే వేపపూత పచ్చడి అన్నమాట. ఆ పూత రెమ్మలు, లేత మామిడి ముక్కలు, చెట్టు చిగుళ్ళను చేరుస్తాం. కొత్త బెల్లంతో పాటు చింతపండు పులుసును చేస్తాం. వీటన్నిటితోటి దేహ ఆరోగ్యం. ఇందులో వేప పువ్వు చేదు, వ్యాధి నిరోధకం కాబట్టి బెల్లం తీపి, చింతపండు పులుపులు ఆరోగ్య ప్రదాయకాలన్నమాట. ఈ వేపపూత పచ్చడిని సేవించే ముందు ఈ పద్యాన్ని స్మరించుకోవాలి. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకుసుమ భక్షణం. వేపపూత పచ్చడి సేవించడం వలన సర్వారిష్టాలు తొలగి సర్వసంపదలు కలిగించే అదృష్టం పెరిగి దీర్ఘాయువు, వజ్రం లాంటి దేహదారుఢ్యం, శాంతి కలుగుతాయి. వేపపూత చేదుని, బెల్లం తీపిని కష్టసుఖాల రూపాలుగా భావించటం జీవితాన్ని సహజసిద్ధంగా స్వీకరించే లక్షణం. ఈ వేపపూత షడ్రుచుల్లో కలిసి ఉగాది పచ్చడిగా సేవిస్తాం. అంటే జీవితంలో వచ్చే ఒడిదుడుకులు, ఆటుపోట్లు, సుఖదుఖాలను ఎదుర్కొనే ధైర్యం కోసం ఉగాది పచ్చడిని సేవిస్తాం. ఇది త్రిగుణాత్మక గుణాలను సమం చేసి తాత్విక దృష్టికి ప్రతీకగా షడ్రుచుల ఉగాది పచ్చడిని సేవించాలి. వేప పువ్వు, చక్కెర, చింతపండు, నెయ్యి, వీటికి మిరియాల పొడి, ఉప్పు కలిపి ఉగాది పచ్చడిని తయారు చేస్తూ ఉంటారు. వీటితో పాటు గసగసాలు, కొబ్బరికూరు, మరికొన్ని మధురమైన పలుకులు కూడా వేసి ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. వ్యాధులేవి దరిచేరకుండా తీసుకునే టీకా లాంటిదే ఈ ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడిని సేవించిన తర్వాత పంచాంగ శ్రవణం తప్పనిసరిగా పఠించాలి. ఉగాది నాడు పంచాంగాన్ని పూజించాలి, పంచాంగ శ్రవణం చేయాలి. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే 5 కలిపి పంచాంగం అంటారు. ఉగాది నాడు మాత్రమే కాకుండా ప్రతిరోజు ఉదయం మనం ఈ 5 గురించి తెలుసుకోవాలి. తిథి శ్రేయస్సుని, వారం ఆయువుని,
నక్షత్రం పుణ్యాన్ని, యోగం ఆరోగ్యాన్ని ఇస్తే కరణం మనం తలపెట్టే ప్రతి పని సఫలమయ్యేందుకు తోడ్పడుతుందన్నమాట. పంచాంగం పఠనం అంటే సంవత్సరం ప్రణాళిక. అంటే సంవత్సరంలో మన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలిస్తే దానికి అనుగుణంగా మనం వార్షిక ప్రణాళిక తయారు చేసుకోవచ్చు అన్నమాట. అలాగే వర్షం ఎప్పుడు వస్తుంది, వాతావరణ సూచనలు, రాబోయే కాలంలో శుభాశుభాలు అవన్నీ కూడా మనం పంచాంగం ద్వారా తెలుసుకోవచ్చు. ప్రతి సంవత్సరానికి ఒక అధినాయకుడు, రాజు, మంత్రి తదితర నవనాయకులు ఉంటారు. వారందరిని గురించి కూడా మనం తెలుసుకోవాలి. కాలంలో మార్పులు ఎలా సహజమో పంచాంగంలో వాస్తవాలు కూడా అంతే సహజం. పండుగ నాడు పెద్దలకి, తల్లిదండ్రులకి పాదాభివందనం చేసి వారి నోటి నుంచి దీర్ఘాయుష్మాన్ భవ అనే ఆశీర్వచనం పొందితే అందరికీ కూడా ఎంతో శుభదాయకంగా ఉంటుంది. భవిష్యత్ ఆశల తీపితో చేదు అనుభవాలను మేళవింపజేసి అభిరుచుల వగరుతో పొత్తు కలిపి కఠిన నియమ ప్రవర్తనల కారాన్ని చేర్చి చింతపులుపుతో రంగరించి వింత వింత పోకడల ఉత్పాతాల ఉప్పుతో నిగూఢపరిచి పరమార్థతత్వాన్ని చూపించి జీవితానికి కలిగింపజేసేదే ఉగాది. ఉగా అంటే నక్షత్ర గమనం. సృష్టి కార్యం ప్రారంభమైన రోజే ఉగాది. సూర్యుడు చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి నాడు భూమధ్య రేఖ మీద ఉండటం వలన చంద్రగమనం శుక్లపక్ష పాడ్యమి అశ్విని నక్షత్రంతో ప్రారంభమైనందున ఈ రెండు కలిసే చైత్రశుద్ధ పాడ్యమి నాడు యుగాదినాన వర్షారంభం అవుతుందని పెద్దలు చెప్తారు. కాబట్టి ఈ ఉగాది నాడు తలస్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించి ఉగాది పచ్చడి తిని పంచాంగ శ్రవణం చేయాలి. ఇంకా ఈ పంచాంగ శ్రవణం వలన మనకి సూర్యభగవానుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్ర సమానమైన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, బుధుడు బుద్ధిని, గురుడు ఆయుష్ను, శుక్రుడు సుఖాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహు బాహుబలాన్ని, కేతువు వంశాభివృద్ధిని కలుగజేస్తారని శాస్త్ర ప్రమాణం. పంచాంగ శ్రవణం ఉగాది రోజున చేయాలి. అలా చేస్తే శుభప్రదం, గంగా స్నాన పుణ్యప్రదం, ఆయుర్దాయకం, అనేక కర్మల సుసాధనం అని జ్యోతిష్ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. కాబట్టి ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో అందరూ ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి తొలదోగాలని కోరుకుంటున్నాను. నిత్యము తల్లిదండ్రులకు పాదాభివందనం చేసిన వారు వేరే పూజలు వ్రతాలు చేసినా చేయకపోయినా ప్రతినిత్యం తల్లిదండ్రులకు వందనం చేసి వారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఈ ఋతువులో సరికొత్త చిగుళ్ళు తొడిగి పుష్పించి ఫలించి చెట్లకు కాయలు కాసి మధుర పదార్థాలు అందించే వసంతం. ఇప్పుడు వృక్షాలన్నీ కనువిందు చేస్తూ ఉంటాయి. ప్రకృతి ఎంతో శోభాయమానంగా ఉంటుంది. తొలి పండుగ ఇది శుభకార్యాలన్నిటికీ కూడా ఆరంభం. తరువాత గోపూజ ఈ పర్వదినాన్న విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. గోమాతకు పండ్లు ఇతర ఆహారాలు అందించి గోమాతను పూజించాలి. గోమాతను దేవతా స్వరూపిణిగా పూజించి, ఎందుకంటే క్షీరసాగర మథనంలో మనకి లభించినటువంటి ఏకైక నంది, సురభి, సుశీల, సుమనాది ఆవులన్నీ కూడా క్షీరసాగరంలోనే మనకి వచ్చాయి. కాబట్టి ఆ గోమాతని మనం పూజించాలి. ఈ విధంగా చేసిన తర్వాత గుడికి వెళ్ళి దైవ దర్శనం చేయాలి. దైవ దర్శనం చేసి అక్కడ దీపాలను వెలిగించి ఆ పరమాత్ముడిని ఆశీస్సులు కోరుకోవాలి. ఈ సంవత్సరం బాగా మంచిగా ఉండాలని, ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ప్రపంచమంతా కూడా ప్రపంచం శాంతంగా ఉండాలని అందరి గురించి కూడా కోరుకుని మనం చక్కగా ఉగాది పండుగని జరుపుకుందాం. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహన్ వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే
వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.